ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం కీర్తనలు 20 ప్రకారం నీ కోరిక సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. అవును నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీకు చెప్తున్న మాట, నీ కోరిక సఫలపరుస్తున్నాడు దేవుడు. నువ్వు ఏ విషయం కొరకైతే ఆశగొని ఉన్నావో అది నెరవేర్చడానికి నీ తండ్రి సిద్ధంగా ఉన్నాడు. నీ కోరిక లోక సంబంధమైనదా లేక పరలోక సంబంధమైనదా, రెండింటిని తీర్చే సమర్థత దేవునికి ఉంది. కానీ నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది. అది ఏంటంటే, మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలి. అప్పుడు మనకు కావాల్సినవి దొరుకుతాయి. ఆయనకు మొదటి స్థానం ఇస్తే ఈ లోకంలో నీ స్థానాన్ని ఫస్ట్ ప్లేస్లో ఉంచుతాడు. రోజు మొత్తం ఆయన అడగట్లేదు, ఒక 1 అవర్ లేకపోతే ఒక ½ an hour చాలు. నీ ప్రతి ఆశ దేవుడు తీరుస్తాడు. నీ ప్రతి కోరిక దేవుడు నెరవేరుస్తాడు. ఆయనకు సమయం ఇచ్చి చూడు. అన్నిటికీ మనకి టైం ఉంటుంది, కానీ దేవునికి సమయం ఇవ్వడానికి మాత్రం మనం ఆలోచిస్తాం. ఒకవేళ మన పనికి కూడా దేవుడు ఆలోచిస్తే ఏమైపోతాం కదా. అందుకే ఇవన్నీ కాకుండా మన పని చేసుకుంటూ నీకు దొరికిన ఖాళీ సమయం దేవునికి ఇవ్వు. ఈరోజు దేవునితో మాట్లాడలేదే అని బాధపడాలి. అట్లా అలవాటు చేసుకుందాం. నీ కోరిక దేవుడు తీర్చునుగాక. ఆమేన్.